ఎస్డి అడ్వెంచర్ బండిని పీపీఎఫ్కి ఇచ్చేసిన అనమాట. అంటారు కట్టేసినావు అటు పోతావు ఏందన్నా నువ్వు. ఆ హెల్మెట్స్ చాలా చీప్ క్వాలిటీ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. కాకపోతే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టేపటి గుద్దండి. హే గైస్, వాట్స్ అప్ గైస్, హౌ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ నెక్సాన్ కాదు, ఫ్రమ్ హైదరాబాద్. సో బై ద వే నేను ఏంది ఎస్డి అడ్వెంచర్ పట్టుకొని తిరుగుతా మళ్ళీ బ్యాక్ టు జూపిటర్ అని చెప్పేసి అనుకోవద్దు. యాక్చువల్గా ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ నేనైతే మన ఎస్డి అడ్వెంచర్ బండిని పీపీఎఫ్కి ఇచ్చేసిన అనమాట. సో బండి ఇప్పుడు ప్రస్తుతానికి డైనమిక్ రైడర్స్లో అలా వెయిటింగ్ చేస్తుంది. సో రేపు నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ వర్క్ స్టార్ట్ అవుతుందంట, పీపీఎఫ్ వర్క్. అండ్ నాకు ఫ్రైడే వస్తుంది. బేసిక్గా ఈరోజు ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఈవినింగ్ ఇస్తారని చెప్పేసి అన్నారు. అంటే 3 days వెయిటింగ్ పీరియడ్ నాకు బండి కోసం. అండ్ ముఖ్యంగా ఏంటి అని అంటే అసలు ఈ వీకెండ్ కదా 26th అన్నమాట. అంటే నీకు ఈ వీకెండ్ వచ్చేసి 26th రిపబ్లిక్ డే కదా. సో వీక్ ఆఫ్ ఉండేసరికి చాలామంది రైడ్స్కి వెళ్తున్నారంట. సో వాళ్ళకి చాలా ఇంకా మీరు ఏందిరా 1, 2, 3, 4 ఈ రాంగ్ రూట్లో ఎందుకురా నాకు అర్థం కాదు. మీకు ఒక్కసారి కొంచెం ముందుకెళ్తే ఇక్కడనే ఉంది యూటర్న్, తీసుకొని వస్తారు జనాలు. ఎప్పుడు అక్కడ తీసుకొని ఇప్పుడు చెప్తా చూడండి. ఇప్పుడు నేను పిచ్చోన్నా ఇక్కడికి వెళ్ళి రావడానికి ఇదంతా తిరిగి నేను అటు పోవాలి. అసలుకి అయితే పెట్రోల్ కొట్టియానికి పెట్రోల్ లేదు బండ్లా. నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చినా కదా, మీకు చూపిస్తా చూడండి. ఖాళీ కొంచెం ముందుకెళ్ళి ఇంకో యూటర్న్ తీసుకొని మళ్ళీ అటే వెళ్తా రిటర్న్. అక్కడే నేను రాంగ్ రూట్లో కొంచెం ముందుకెళ్ళగానే యూటర్న్ ఉంటుంది. నాకు తీసుకోవచ్చు కదా, నేను తీసుకోను అంటే నేను తీసుకోను అనేదో నేను ప్రౌడ్గా చెప్పట్లేదు. బట్ ఒక చిన్న బేసిక్ కామన్ సెన్స్ అనేది వాడాలి బేసిక్గా జనాలు. అరే వాళ్ళ ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది రాంగ్ రూట్లో వచ్చే వాళ్ళకి. ఎందుకు అర్థం కాదు జనాలకి, నాకు అర్థమే కాదు. ఎనీవే మనం ఇప్పుడు టాపిక్లోకి వస్తే, ఇప్పుడు పీపీఎఫ్కి ఇచ్చేసిన, అందుకే దీనిపైన బయటకు వెళ్తున్నా. బట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే బయటకు వెళ్ళినప్పుడు ఈ మా పిల్లగాన్ని స్కూల్లో దింపినప్పుడు, లేకపోతే నార్మల్గా రోడ్ పైకి వెళ్ళినప్పుడు చిన్న వాటికి ఏంటంటే నేను ఈ హెల్మెట్ పట్టుకొని వెళ్తాను. అది సెకండ్ హెల్మెట్ ఏదైతే ఉందో తీసుకొని వెళ్తా. ఇప్పుడు ఈ హెల్మెట్ ఏదైందో ఇది మస్తు హెవీ, అంటే ఈ యాక్సోర్ హెల్మెట్ చాలా హెవీ ఉంటుంది. అండ్ నేను ఈ చిన్న రైడ్స్ ఇంటి పక్కనే కదా, సో వీటికి ఏంటంటే నార్మల్ హెల్మెట్ వాడతాయి. ఇది వెగాలో కొన్ని ఉంటాయి కదా హెల్మెట్స్, 1000 రూపీస్, 200, అవి వాడతాను అనమాట. బట్ ఫుల్ ఫేస్ హెల్మెట్, హాఫ్ ఫేస్ వాడ. నేను ఎప్పుడు ఫుల్ ఫేస్ పెట్టుకుంటా, ఎందుకంటే దవడ పగులుతుంది కింద పడితే, అది ఉంటే అట్లీస్ట్ సేవ్ అవుతుంది అని చెప్పేసి. సో అది మొత్తం ఖరాబ్ అయిపోయింది అది. సో అది తీసుకుందామని చెప్పేసి బయలుదేరిన. ఇక అట్లనే సరే చాలా రోజు అయితే కనిపించి, అండ్ మళ్ళీ పీపీఎఫ్ అసలే వాడు కాదు. సో వాళ్ళు నాకు మళ్ళీ ఫ్రైడే వరకు ఇవ్వన్నారు. సో చాలా లేట్ అవుతుందేమో లాక్కి. అది సరే చూద్దాం, ఒక ఫన్ లాగ్ అట్లా చేద్దాం రోడ్డు పైన. అడ్వెంచర్, ఏ అడ్వెంచర్ ఇది? జూపిటర్ అడ్వెంచర్ పైన చేద్దామని చెప్పేసి అయితే బయటకు వచ్చిన. ఈవెన్ క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం నిజాంపేట సర్కిల్, అది జేఎన్టీయూ, అండ్ తర్వాత కుకట్పల్లి. అక్కడెక్కడో చూసినా నేను వెగాది పెట్టుకుంటారు కదా బయట హెల్మెట్స్. ఆ హెల్మెట్స్ చాలా చీప్ క్వాలిటీ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇక్కడ సిటీలో ఇట్లా చిన్న గల్లీలో నడపడానికి ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్ అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ హెల్ప్ అవుతుంది. నువ్వు కింద పడ్డా కొంచెం సేవ్ అయితే చేస్తుంది. అంటే ఓవర్ స్పీడింగ్ రైడ్లో వెళ్ళి నువ్వు కింద పడితే సేవ్ చేయకపోవచ్చు. బట్ నార్మల్గా చిన్నగా ఇట్లా నార్మల్గా వేరే బండికి అటాచ్ అయ్యి కింద పడ్డాలు ఉంటాయి చూసినావా గల్లీలలో, అట్లాంటి వాటికి నీ ఆ హెల్మెట్ సరిపోతుంది అని చెప్పేసి అనిపిస్తుంది. అందుకే సరే అదైతే తీసుకుందామని చెప్పేసి బయలుదేరిన. ఇక ఎలా ఉన్నా సరే, బట్ ఎప్పుడు హాఫ్ ఫేజ్ హాఫ్ ఫేజ్ హెల్మెట్లు అయితే తీసుకోవద్దు. ఎప్పుడు ఫుల్ ఫేజ్ హెల్మెట్ తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ మీరు కింద పడితే ఈ హెడ్ పార్ట్ ఒక్కటే కింద తాకదు, మీ దవడ కూడా పగులుతుంది, ఖచ్చితంగా పగులుతుంది. కింద పడితే దవడ పగిలి దవడ మొత్తం పనులు రాలిపోతాయి, 32 పనులు. సో దానికోసం అని చెప్పేసి నేను ఫుల్ ఫేస్ ఏంది నాకు ఇది వస్తలేదు అసలు. దీనమ్మ ఫుల్ ఫేస్ వస్తలేదు అసలు, అన్నికే వస్తలేదు, ఫుల్ హేస్ అనే వస్తుంది. హేస్ ఏంది అసలు నాకు అర్థం కాదు. సో ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఒక్కసారి బండి పీపీఎఫ్ నుంచి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా లాక్ చేసిన గైజ్, ఆ లాక్ చేసిన. కాకపోతే ఏంటంటే మరి చిన్న లాక్ అది. ఎందుకు అని అంటే నేను జస్ట్ ఇంటి దగ్గర మాట్లాడినా, మళ్ళీ అక్కడికి వెళ్ళినా, చూసినా, కనుక్కున్నా. బట్ బండి నా చేతిలోకి రాలేదు కదా. సో అందుకే ఏం చేసిన అంటే ఆ లాక్ అలా పెండింగ్ పెట్టేసి కంటిన్యూషన్ లాక్ చేద్దామని చెప్పేసి ఆపేసిన అది. సో కంటెంట్ అలా పెట్టేసిన. ఫ్రైడే మళ్ళీ నాకు వస్తాయి కదా ఎట్లాగో, వచ్చిన తర్వాత బండి తీసుకున్నప్పుడు ఇక మొత్తం డీటెయిల్స్ చెప్దామని చెప్పేసి అయితే ఆపేసిన. సో అది మన ఎస్డి అడ్వెంచర్ పీపీఎఫ్కి పోయింది.
మన జూపిటర్ అడ్వెంచర్ ఏమో మనతోని మియాపూర్లో తిరుగుతుంది. 1500 కన్నా ఎక్కువైతే పెట్టద్దు అనుకుంటున్నా హెల్మెట్స్కి. ఇప్పుడు తీసుకునే హెల్మెట్కి ఇప్పుడు నేను పెట్టుకునే హెల్మెట్ వచ్చేసి నాకు 5000 అనమాట, యాక్సర్ హెల్మెట్. కానీ ప్రాబ్లం దాంతో ఏందని చెప్పేసి అంటే అది ఎంత హెవీ ఉంటుందంటే నువ్వు సిటీలో సిగ్నల్ దగ్గర కొంచెం నిల్చుంటే కూడా ఇంత హెవీ ఎందుకు రాబోయ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ఎంత మోసొస్తుందో తెలుసా అది పెట్టుకుంటే, ఈ హెల్మెట్ పెట్టుకుంటే. బట్ ఇక రైడ్ చేయాలంటే ఇక అవన్నీ కష్టపడాలి, అంత ఈజీ కాదు. మా వైఫ్ అంటుంది అప్పుడప్పుడు ఏమని తెలుసా, నీకేందబ్బా హెల్మెట్ పెట్టుకుంటే ఒక మంచిగా రైడ్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి. బట్ ఆ హెల్మెట్ పెట్టుకుంటే వచ్చే పెయిన్, ఆ స్వెట్, ఆ ఉడకపోతా డేంజర్ ఉంటుంది, అంత ఈజీ కాదు రైడ్ అంటే. బట్ ఎనీవే సో చూద్దాం మనకి హెల్మెట్ షాప్ ఎక్కడైనా కనిపిస్తుందా, బయట ఎవరైనా దొరుకుతారా దేక్తే. ఇది ఈ బ్రేకులు మన అడ్వెంచర్ బ్రేకులు కాదు, జర మెల్లగా పోవాలి బేటా. మెల్లగా అంటే నీకు అది స్పీడోమీటర్ కూడా పనిచేస్తలేదు బా, ఇలా తెలియదు కూడా తెలుస్తుంది ఎంత స్పీడ్గా పోతున్నావు. ఇక్కడ ఉంది ఒక హెల్మెట్ షాపు. చూద్దాం ఎంత ఉంటాయో, తక్కువలే తీసుకోవాలనుకుంటున్నా బట్ తెక్తే. సో నేనైతే స్టడ్స్ హెల్మెట్ అయితే తీసుకుంటున్నా. దీని కాస్ట్ వచ్చేసి అన్న 1450 అన్నాడు, బట్ అబ్వియస్లీ తక్కువ వేస్తాడు అనుకో మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే చేస్తాడు తక్కువ వేస్తాడు కానీ. అయితే ఇంకోటి ఏంటంటే మనకి యాక్సార్ కూడా కొంచెం చిన్న రిపేర్ ఉంది అన్నమాట చేయించేది. నీకు అది నెక్స్ట్ వీలాగ్లో చెప్తా ఏం రిపేర్ చేపిస్తాను యాక్సార్ అనేది చేస్తారంట వీళ్ళు. అయితే హెల్మెట్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా చాలా మంది, ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారంటే హెల్మెట్ తీసుకునేటప్పుడు ఇది నాకు చాలా టైట్గా ఉందిరా, నాకు కొంచెం లూజ్గా కావాలని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. బట్ ఒకవేళ మీరు హెల్మెట్ కొనుక్కుంటే ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చీక్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెల్మెట్ లోపల కుషన్స్ ఉంటాయి చూసారా, ఆ కుషన్స్ మొత్తం మీ చీక్స్కి ఇట్లా స్టిక్ అయిపోవాలన్నమాట. అంటే అంత టైట్ ఉంటుంది తప్ప కింద పడ్డ ఏమైనా సరే మీకు హెడ్ అనేది సేఫ్ ఉండాలంటే లూజ్ ఉండదు, ఈ గ్యాప్ రావద్దు ఇక్కడ. సో అది సెలెక్ట్ చేసుకొని అన్ని హెల్మెట్స్లో నాకే సెట్ అవుతుంది అని చెప్పి చూసి మరి స్టడ్స్ అయితే తీసుకున్నా. సో దాని కాస్ట్ చెప్పినా కదా, అది ఎంత పడుతుందో నాకు తెలియదు. అన్నయ్య తక్కువ చేయ అని అంటున్నాడు, బట్ ఆ తర్వాత మాట్లాడతా కెమెరా ఆపరేషన్ తర్వాత. బట్ తీసేసుకొని వెళ్ళిపోవడం ఇంటికి. గోప్రోలో కనిపిస్తా. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్, స్టే ట్యూన్. ఇప్పటివరకు ఛానల్ చూడకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోదు. సో ఇదే మనం తీసుకున్న స్టీల్ బోర్డ్ హెల్మెట్స్, న్యూ రాయల్ హెల్మెట్ వరల్డ్. సో ఏం తీసుకున్నా నేను, స్టడ్స్ కంపెనీ తీసుకున్నా. సో 1450 చెప్పిండు అన్న, 1300కి ఇచ్చేసిండు హెల్మెట్. నైస్ పర్సన్, మంచిగా మాట్లాడాడు. ఆబ్వియస్లీ మన సబ్స్క్రైబర్ అయిపోయిండు అన్నమాట ఇప్పుడు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి దాంట్లో కూడా మనకి ఎయిర్ వెంటిలేషన్ ఉంది మంచిగా, ఇక్కడ పైన అండ్ ఇక్కడ ముందు చీక్స్ దగ్గర ఎయిర్ వెంటిలేటర్ ఉంది. సో సేమ్ మన యాక్సర్ హెల్మెట్ లెక్కనే. సో హ్యాపీగా ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆ హెల్మెట్ అయితే మనకు నడుస్తుంది. ఇంకా సిటీలో ఎయిర్ వెంటిలేషన్ కూడా వస్తుంది, కొంచెం గాడుపు వస్తుంది మంచిగా. గోప్రోలో ఛార్జింగ్ కొంచెమే ఉంటాయి, 70% ఏమో ఉంటాయి అనమాట. అది ఎంతసేపు వస్తుందో తెలియదు. సో అయినా కాడికేరా భయ అని చెప్పి తీసుకొని వచ్చేసిన. హోప్ఫుల్లీ ఉందనే అనుకుంటున్నా ఇంకా ఛార్జింగ్. ఆ పాత హెల్మెట్ వాడేయాలి. ఇక పాతది ఎట్లున్నారు, పాతది మొత్తం లూజ్ తెలుసా, ఇట్లా అంటే కింది పడుతుంది, ఇట్లాంటి పై వెళ్ళిపోతుంది పైకి, అంత లూజ్ ఉండేది హెల్మెట్. లోపల కుషన్స్ కూడా ఊసిపోయినాయి, అందుకే చేంజ్ చేయాలనిపించింది యాక్చువల్గా చెప్పాలంటే. చెప్పు కాక చెప్పు. చెప్పు ఏంటి, పోతావా పో మరిగా, ఇండికేటర్ కట్టేసినావు అటు పోతావు. ఏందన్నా నువ్వు ఈ బండి కొని ఆల్మోస్ట్ 5 years అవుతుంది అనుకుంటా. నేను బెంగళూరు వెళ్ళిన కొత్తలో మన మొదటి సంపాదన బెంగళూరులో. దాంతో మా ఫ్రెండ్ ఒకడు ఉండే, మొత్తం పైసలు వాడే గీక్కిండు. మన క్రెడిట్ కార్డు కూడా కాదు, వాడు మంచి సేవింగ్స్ పర్సన్ అనమాట. సో వాడి డెబిట్ కార్డుతో 50,000 గీక్తే నేను మళ్ళీ వానికి 10,000 ఇచ్చిన, పైకి వెళ్ళి 60,000 పెట్టి ఈ జూపిటర్ బండి కొంటే ఇప్పుడు దీని కాస్ట్ 1,00,000 అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఈ బండిది కాస్ట్, బట్ ఇన్ జనరల్ జూపిటర్ అంటే స్కూటర్స్ కాస్ట్లు అట్లా పెరిగిపోయినాయి. ఒక్కొక్కటి 1,95,000 నీ మా జీవితం. బట్ వానికి 50,000 ఇచ్చేసిన అనుకో, నెక్స్ట్ మంతే మళ్ళీ వెంటనే ఇచ్చేసిన, శాలరీ పడంగానే సగం శాలరీ ఇచ్చేసిన వానికి, 50,000 అట్లనే కొట్టేసిన. అప్పటి నుంచి వెళ్ళి వాడుతూనే ఉన్నాయి బండి. మంచి బైక్, చాలా మంచి బైక్ అసలు. నాకు సిటీలో మనకి జూపిటర్ ఎంత బెస్టో ఈ అడ్వెంచర్ బండ్లు అంత వరస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంజన్లు హీట్ ఎక్కుతాయి, పెట్రోల్ ఎక్కువ, మైలేజీలు తక్కువ. ఇగో ఇక్కడ ఉంది హెల్మెట్ షాప్. బట్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, దిస్ ఈజ్ ఫైన్. షాప్ కాబట్టి రేపు పొద్దున ఒకవేళ ఏమన్నా అయినా మనం షాప్కి వెళ్ళచ్చు. ఇంకా
గైస్ మీరు ఒకవేళ హెల్మెట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ చీక్స్కి టైట్ ఉండేలా చూడండి లోపల కుషన్స్. అలా టైట్ ఉంటేనే ఏమన్నా అనార్థాలు ఏమన్నా జరిగినా సరే, కింద పడ్డా సరే హెల్మెట్ బయటికి రాకుండా ఉంటుంది. అండ్ కింద స్ట్రాప్ ఏదైతే ఉందో హెల్మెట్ అది పెట్టుకోకుండా నడపకండి, ఎందుకంటే హెల్మెట్ ఊసొస్తుంది కాబట్టి. సో నేను మీకు చెప్తున్నా ఇది, కానీ ఇక హెల్మెట్ స్ట్రాప్ అయితే ఎన్నిసార్లు మర్చిపోయినా తెలుసా. హైవేలో నేను లంచ్ చేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఆగినప్పుడు మర్చిపోతా, నేను సగం టైం మర్చిపోతా హెల్మెట్ నాకు అది కింద కట్టుకోవాలన్న సంగతి మర్చిపోతా. మాట్లాడుతూ వెళ్తుంటే టక్ టక్ అని సౌండ్ అవుతూ ఉంటుంది కదా హెల్మెట్కి తాకి, అప్పుడు గుర్తుకొచ్చి మళ్ళీ ఆపుతుండే అనమాట. మీ అందరికీ చెప్పడమే, బట్ స్టిల్ ఫాలో అయితే బెస్ట్ ప్రొసీజర్స్ మీరు అందరు కూడా. నేను చెప్పినాను కాదు, బట్ ఇట్స్ ఫర్ అవర్ సేఫ్టీ అంతే. అండ్ సో నేనైతే లాగ్ ఎండ్ చేస్తా. మీ అందరితోని మళ్ళీ ఫ్రైడే ఆర్ సాటర్డే కనిపించి మాట్లాడతా. ఎందుకు అని అంటే మోస్ట్ లైక్లీ ఫ్రైడే నైట్ వరకు నాకు నా బండి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో ఫ్రైడే నైట్ వస్తే నేను దాన్ని ఎప్పుడు ఎడిట్ చేస్తానో తెలియదు, ఎందుకంటే సాటర్డే సండే నేను వరంగల్కి వెళ్తున్నా. సో మోస్ట్ లైక్లీ ఇంకా ఈ వీకెండ్ లోపల ఇంకో వీలాగ్ అయితే చేతికి వస్తుంది. అండ్ దట్ ఈస్ పీపీఎఫ్. బండి కొత్తగా అయిపోతుంది, కొత్తగా అంటే కొత్తగా అయిపోతుంది బండి మనది. ఇంకా నేనైతే ఇంక ఇప్పుడు ఇక చెప్పినట్టే లాగ్ అయితే ఎండ్ చేస్తాను ఇక్కడ. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని, చేయకపోతే ఇప్పటివరకు. మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ సీ యూ గైస్ వెరీ సూన్. అప్పటి వరకు టాటా అండ్ బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ ఇన్ మొత్తం ఫ్రమ్ అరే నీ అమ్మ సేమ్ ప్లేస్. లాగ్ ఇక్కడే స్టార్ట్ చేసిన నేను, నెక్స్ట్ వన్ ఇక్కడనే ఉండే సేమ్ ప్లేస్లో. ఎనీవే బాయ్ బాయ్. ఇంటికి వచ్చిన తర్వాత ఇది ఒక షార్ట్ తీసిన. సో ఇది ఇప్పుడు నేను తీసుకున్న హెల్మెట్, ఇది స్టర్డ్స్ చూసారు కదా ఆల్రెడీ. అండ్ ఇది మన రైడింగ్కి హెల్మెట్ అనమాట. సో ఇది నా యాక్చువల్ పాత హెల్మెట్ సిటీది. సో ఇక్కడ వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం లేవు కుషన్స్ లేవు, ఏం లేవు. చాలా గ్యాప్ వచ్చింది నాకు ఇక్కడ. నా ఫేస్ ఇంతే ఉంటుంది, ఇంత గ్యాప్ ఉందన్నమాట. అండ్ ఇక ఇది ఎస్డి, మనకి నా ఎస్డి అడ్వెంచర్తో ఇచ్చిన హెల్మెట్ అనమాట. బట్ వేస్ట్, ఎందుకంటే దీనికి వాళ్ళు గ్లాస్ ఇవ్వలేదు ఫస్ట్ థింగ్. సో అలానే పెట్టేసిన, వాళ్ళలేదు పక్కన ఉంది. ఎప్పుడో ఒకసారి మా వైఫ్ చిన్న రైడ్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను అనమాట. రైడ్ అని కాదు, బట్ సిటీలో ఎక్కడికన్నా దూరం వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను అట్లా. సో ఇవి మన హెల్మెట్స్.